హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. ఏంటి ఆర్సీబీ జెర్సీ వేసుకొని వచ్చాడు, ఈరోజు ఆర్సీబీ టీంకి సపోర్ట్ చేస్తున్నా అనుకుంటున్నారా? అలాంటిది ఏమీ లేదు. జెర్సీ గివ్ అవే స్టార్ట్ అయిపోయింది. సో చాలా రోజుల నుంచి చెప్తున్నా కదా, జెర్సీస్ మన దగ్గరికి రావట్లేదు, కొంచెం సతాయిస్తున్నారు ఇచ్చేవాళ్ళు, అంటే డీలర్స్ అనమాట. డబ్బులు ఇచ్చాం కానీ వాళ్ళు ఇవ్వట్లేదు అని చెప్పి జెర్సీస్ అయితే మన దగ్గరికి వచ్చేసాయి. ఈ జెర్సీ గివ్ అవేలో మీరు పార్టిసిపేట్ చేయాలి అంటే తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. దాంతో పాటుగా మన యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని తీరాలి. అయితే మీరు ఎటువంటి మెసేజెస్ చేయకండి, కేవలం టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం చేయాలో ఇప్పుడు నేను చెప్తాను. అంటే మెసేజ్ చేయకండి అంటే నా పర్సనల్ ఇన్స్టాకి కానీ అండ్ అలాగే తెలుగు బస్ ఛానల్ ఇన్స్టాకి కానీ ఏ మెసేజ్లు చేయకండి. మీరు చేయాల్సిందల్లా ఒకటే, కింద కామెంట్ సెక్షన్లో మీ మొబైల్ నంబర్ అండ్ మీ ఇన్స్టా ఐడిని పోస్ట్ చేయండి. మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఆ మొబైల్ నంబర్స్ కానీ ఆ ఇన్స్టా ఐడీలు కానీ ఎవరికి కనిపించవు, నాకు మాత్రమే కనిపిస్తాయి. విన్నర్స్ని కాంటాక్ట్ అవ్వడానికి నాకు మాత్రమే యూజ్ అవుతాయి, ఇంకెవ్వరికి అవి కనిపించవు. ఇది పక్కా డ్యామ్ ష్యూర్. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, మీరు కామెంట్ చేసిన తర్వాత విన్నర్స్ నేను సెలెక్ట్ చేసి నెక్స్ట్ వీడియోలో, అంటే ఇప్పుడు ఈ మండే రోజు వస్తుంది కదా వీడియో, ఆ వీడియోలో నేను అనౌన్స్ చేస్తాను ఎంతమంది విన్నర్స్ ఏంటి అనేది మీకు ఆ రోజు తెలుస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఈసారి అన్ని టీమ్స్ జెర్సీస్ నేను తెప్పించలేదు, కేవలం ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ, సిఎస్కే, ముంబై మాత్రమే తెప్పించాను. ఎందుకు అంటే లాస్ట్ టైం కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయన్నమాట. ఏమైంది అంటే లాస్ట్కి వచ్చేసరికి కొన్ని నార్మల్ టీమ్స్ గుజరాత్, రాజస్థాన్, పీబీకేఎస్ ఈ జెర్సీస్ వెళ్ళడం కొంచెం కష్టమైపోయింది. ఎందుకంటే ఎవరు తీసుకుంటారో ఏంటో మనకు తెలియదు కదా, అందుకే ఇంపార్టెంట్ టీమ్స్ మాత్రమే తెప్పించాను. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు మొబైల్ నెంబర్ని మీరు పోస్ట్ చేసే వాళ్ళు ఎవరైనా అంటే ఫుల్ టైం అవైలబుల్ ఉంటే నో ప్రాబ్లం. కానీ కొంతమంది ఏం చేస్తారు అంటే, మా దగ్గర మొబైల్ ఉండదు, లేకుంటే మేము ఈ టైంలో బయటకు వెళ్తాము, ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, మీ టైంని కూడా మెన్షన్ చేయండి ప్లీజ్. ఇది చిన్న రిక్వెస్ట్. లాస్ట్ టైం మేము చాలామందికి కాల్ చేయడము, వాళ్ళేమో ఉండకపోవడము, మళ్ళీ మేము కాల్ చేయడము, వాళ్ళు కాల్ చేయడం మేము లిఫ్ట్ చేయకపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ అలాగే కొంతమంది దగ్గర ఆల్మోస్ట్ ఒక 400 పీపుల్ దగ్గర మన వాట్సాప్ నెంబర్ ఉంది, దానికి కూడా మెసేజ్ చేయకండి. నేను చెప్పింది మాత్రమే చేయండి, అంతవరకే ఉండండి ప్లీజ్. ఎందుకంటే కాల్స్ లిఫ్ట్ చేయకపోతే మీకు మరి కోపం వస్తుంది. ఎందుకంటే అది ఆఫీస్ నెంబర్ కాబట్టి నేనైతే లిఫ్ట్ చెయ్యను ఖచ్చితంగా. జస్ట్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి మాత్రమే అది యూజ్ చేస్తాను. ఇక కంటెంట్లోకి వెళ్ళిపోదాము. జెర్సీ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి. అండ్ అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, రెండు చేయండి. సో ఈ మ్యాచ్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే ఈడెన్ గార్డెన్స్లో జరుగుతుంది. ఎవరి మధ్య? కోల్కతా నైట్ రైడర్స్ మరియు ఆర్సీబీ మధ్య. ఇది రివెంజ్ మ్యాచ్ అనమాట. ఆల్రెడీ రెండు టీమ్స్ మధ్య ఒక మ్యాచ్ జరిగింది, ఆ మ్యాచ్లో కోల్కతా విజయం సాధించింది. అందుకే టోటల్గా అనాలిసిస్ ఫార్మాట్ని కూడా మార్చేశాను, రివెంజ్ మ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి. ఎందుకంటే ఇంతకుముందు టోర్నమెంట్లో ఫస్ట్ మ్యాచ్లు జరుగుతాయి కాబట్టి మనం ఏం చెప్పినా చెల్లుతుంది. కానీ ఇప్పుడు మళ్ళీ సేమ్ అనాలిసిస్ అనుకోండి, ఏం జరుగుతుంది? మహా అయితే కొన్ని రన్స్ యాడ్ అయితే ఆ టీంకి, ఆ ప్లేయర్కి, అంతే తప్పితే ఏ చేంజ్ ఉండదు. అంటే మళ్ళీ అదే చెప్పడం పెద్ద మ్యాటర్ కాదు. ఇంకా నాకే చాలా ఈజీ, పెద్దగా ఎక్కువ అనాలిసిస్ చేయాల్సిన అవసరం, ఎక్కువ రీసెర్చ్ చేయాల్సిన పని కూడా ఉండదు. కానీ చెప్పడం వల్ల మీకేం యూజ్ ఉండదు అనమాట. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే ప్లేయర్ బ్యాటిల్ని కూడా తీసేసాను. ప్లేయర్ బ్యాటిల్ చెప్పినా సేమ్ ప్రాబ్లం కదా. మహా అయితే ఆ బౌలర్ ఇంకొక బ్యాట్స్మెన్కి రన్లు పెరుగుతాయి, లేకుంటే వికెట్స్ పెరుగుతాయి, అంతకుమించి ఏం చేంజ్ ఉండదు. సో నేను ఏం చెప్తున్నానంటే ఈ వీడియోలో, ఈడెన్ గార్డెన్స్లో ఆర్సీబీ టీంలో ఉన్న బ్యాట్స్మెన్స్ అండ్ బౌలర్స్ ప్రతి ఒక్కరు ఎన్ని ఇన్నింగ్స్ ఆడారు, ఎన్ని రన్స్ చేశారు, ఎన్ని వికెట్స్ తీసుకున్నారు. అదే టైంలో కోల్కతా ప్లేయర్స్ ఆ గ్రౌండ్లో ఎన్ని ఇన్నింగ్స్ ఆడారు, ఎన్ని వికెట్స్ తీసుకున్నారు, ఎన్ని రన్స్ చేశారు. ఈ విధంగా ప్రతి చిన్న మైన్యూట్ థింగ్ని చెప్తాను అనమాట. అలాగే టోటల్గా ఈ వీడియో అంతా కూడా ఈడెన్ గార్డెన్స్ పైన ఫోకస్ అయి ఉంటుంది. అంటే ఆ గ్రౌండ్లో టీమ్స్ ఎలా పర్ఫామ్ చేశాయి అలాంటి వాటిపైన. సో నాకు తెలిసి రివెంజ్ మ్యాచెస్కి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. రెగ్యులర్గా చెప్పడం పెద్ద మ్యాటర్ కాదు. వ్యూస్ కోసం సేమ్ ఫార్మాట్ని మళ్ళీ యూజ్ చేసి పెద్దగా కష్టపడకుండా చెప్పొచ్చు, బట్ నాకు అలా అవసరం లేదు. నేను కష్టపడతాను, కొత్త కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అనమాట. ఫస్ట్ మనం రెండు టీమ్స్ గురించి మాట్లాడితే, కేకేఆర్ చాలా బెటర్ పొజిషన్లో ఉంది, ఆర్సీబీ చాలా పెద్ద కష్టాల్లో ఉంది. కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది, రివెంజ్ మ్యాచ్ అని ఆల్రెడీ చెప్పేశాము. సో ఇక్కడ కేకేఆర్ ఎటువంటి చేంజెస్ చేసుకోకుండా వస్తుంది, సేమ్ ప్లేయింగ్ ఎలెవెన్తో వస్తుంది అనమాట. ఏ చేంజెస్ చేసుకోరాదు, చేంజెస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. లాస్ట్ మ్యాచ్ వాళ్ళు ఓడిపోయినా కూడా వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. ఒకసారి కేకేఆర్ ప్లేయింగ్ ఎలెవెన్ చూసాము అంటే, ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్, రఘువంశీ, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రే రసెల్, రమన్దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, ఇంపాక్ట్ ప్లేయర్గా వైభవ్ అరోరా. కేకేఆర్ టీం గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాలన్నమాట. అదేంటి అంటే, ఈ టీంలో ఫామ్లో ఉన్న ప్లేయర్స్ ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్, రఘువంశీ, రింకు సింగ్, ఆండ్రే రసెల్. ఇక రమన్దీప్ సింగ్ అయితే బ్యాటింగ్ పెద్దగా రావట్లేదు, చాలా తక్కువ బాల్స్ వస్తున్నాయి, అందుకే చెప్పలేము. ఇక బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే, హర్షిత్ రాణా, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, ముఖ్యంగా వైభవ్ అరోరా. మిచెల్ స్టార్క్ ఫామ్లో ఉన్నాడని నేనైతే అనుకోవట్లేదు, ఇంకా అతను బెటర్గా బౌలింగ్ చేయాలి.
సో ఈ టీంలో ఉన్న చాలామంది అంటే ఆల్మోస్ట్ అందరూ ఫామ్లో ఉన్నారు. ఫామ్లో లేని ప్లేయర్స్ ఎవరు అంటే శ్రేయస్ అయ్యరు అండ్ అలాగే వెంకటేష్ అయ్యరు. ఎందుకంటే వెంకటేశ్వరికి పెద్దగా ఛాన్సెస్ రాలేదు కాబట్టి మనకు తెలియదు ఫామ్లో ఉన్నాడు లేదో, బట్ ఫామ్లో లేని వాళ్ళ కిందకి వేస్తున్నాను. ఇక తర్వాత బౌలింగ్లో మిచెల్ స్టార్క్. సో వీక్ లింక్స్ అనేవి 3 కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి. మరి ఈ టీం ఈడెన్ గార్డెన్స్లో ఎలా పర్ఫామ్ చేసింది, చాలా ఇంపార్టెంట్ స్టాట్స్ అనమాట, మీకు అంత ఈజీగా దొరకవు. ఇవి చూసాము అంటే ఫిల్ సాల్ట్ ఇక్కడ 3 ఇన్నింగ్స్ ఆడితే 153 రన్స్ చేశాడు, 76 యావరేజ్ ఉంది, 153 స్ట్రైక్ రేట్ ఉంది. సునీల్ నరేన్ ఇక్కడ 30 ఇన్నింగ్స్ ఆడితే 463 రన్స్ అండ్ 66 వికెట్స్. ఇక రఘువంశీ 2 ఇన్నింగ్స్ ఆడితే 37 రన్స్ చేశాడు, 154 స్ట్రైక్ రేట్ ఉంది. శ్రేయస్ అయ్యర్ 8 ఇన్నింగ్స్ ఆడితే 128 రన్స్, 114 స్ట్రైక్ రేట్ ఉంది. వెంకటేష్ అయ్యర్ 9 ఇన్నింగ్స్ ఆడితే 151 రన్స్, 113 స్ట్రైక్ రేట్ ఉంది. రింకు సింగ్ 13 ఇన్నింగ్స్ ఆడితే 353 రన్స్, 50.4 యావరేజ్ ఉంది, 152 స్ట్రైక్ రేట్ ఉంది. ఆండ్రే రసెల్ 33 ఇన్నింగ్స్ ఆడితే 881 రన్స్ చేశాడు, 192 స్ట్రైక్ రేట్ ఉంది, 34 వికెట్స్ ఉన్నాయి. రమన్దీప్ సింగ్ 2 ఇన్నింగ్స్ మాత్రమే ఆడాడు, 36 రన్స్ ఉన్నాయి, బట్ 200 స్ట్రైక్ రేట్ ఉంది. ఇక మిచెల్ స్టార్క్ 4 ఇన్నింగ్స్ ఆడితే 4 వికెట్స్, వరుణ్ చక్రవర్తి 11 ఇన్నింగ్స్ ఆడితే 15 వికెట్స్, హర్షిత్ రాణా 7 ఇన్నింగ్స్ ఆడితే 9 వికెట్స్ తీసుకున్నాడు, వైభవ్ అరోరా 4 ఇన్నింగ్స్ ఆడితే 4 వికెట్స్ తీసుకున్నాడు. సో ఎవరైతే వీక్ లింక్స్ అని చెప్పుకున్నామో వాళ్ళే ఇక్కడ సరిగ్గా పర్ఫార్మ్ చేయలేదు. మనం చూశారు అంటే శ్రేయస్కి చాలా తక్కువ స్ట్రైక్ రేట్, తక్కువ రన్స్ ఉన్నాయి. వెంకటేశ్వర్కి చాలా తక్కువ స్ట్రైక్ రేట్ ఉంది, తక్కువ రన్స్ ఉన్నాయి. అదే టైంలో మిచెల్ స్టార్క్ కూడా తక్కువ వికెట్స్ తీసుకున్నాడు ఈ వెన్యూలో. సో ఈ విధంగా ఉంది కేకేఆర్ టీం పర్ఫార్మెన్స్. ఇక నెక్స్ట్ ఆర్సీబీ టీం గురించి మాట్లాడాము అంటే వాళ్ళు ఏ చేంజెస్ చేసుకొని వస్తారు, ఏ చేంజెస్ చేస్తారో ఎవ్వరు చెప్పలేరు అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరినీ అటు ఇటుగా ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో, ప్లేయింగ్ 11 రూపంలో అందరినీ వాడుతున్నారు, కానీ ఏది వర్కౌట్ అవ్వట్లేదు. బట్ ఒక చేంజ్ కంపల్సరీగా చేసే అవకాశం ఉంటుంది. అదేంటంటే మయాంక్ దగర్ లేదా కరణ్ శర్మ, ఎవరో ఒక స్పిన్నర్ ఖచ్చితంగా టీంలోకి వస్తాడు. ఎందుకంటే ఆడుతోంది ఈడెన్ గార్డెన్స్లో కాబట్టి ఆ చేంజ్ జరిగి తీరాల్సిందే. ఒకసారి ప్లేయింగ్ 11 చూసాము అంటే విరాట్ కోహ్లీ, ఫ్యాఫ్ డూప్లెసిస్, విల్ జాక్స్, రజత్ పటిదార్, సౌరవ్ చౌహాన్ లేదా అనుజ్ రావత్, దినేష్ కార్తిక్, మహిపాల్ లామ్రోర్, విజయ్ కుమార్ వైశాఖ్, రీస్ టాప్లే, లాకీ ఫెర్గ్యూసన్, మొహమ్మద్ సిరాజ్, ఇంపాక్ట్ ప్లేయర్ గా మయాంక్ దగర్. సరే ఇంకొక చేంజ్, మొహమ్మద్ సిరాజ్ కూడా ఖచ్చితంగా ప్లేయింగ్ 11లోకి వస్తాడు ఈ మ్యాచ్ కోసం. ఈ విధంగా ఉందన్నమాట పరిస్థితి. అండ్ ఇక్కడ చూసుకున్నాము అంటే ఒకసారి మనం ఈ టీంలో ఉన్న ఫామ్లో ఉన్న ప్లేయర్స్ ఎవరు. ఫస్ట్ విరాట్ కోహ్లీ ఖచ్చితంగా ఫామ్లో ఉన్నాడు, దాంట్లో డౌటే లేదు. ఫ్యాఫ్ డూప్లెసిస్ ఫామ్లో ఉన్నాడా లేదా విషయం నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇంతకుముందు ఫ్యాఫ్ డూప్లెసిస్ వేరే, ఇప్పుడు ఆడుతున్న ఫ్యాఫ్ డూప్లెసిస్ వేరే. లాస్ట్ మ్యాచ్ అయితే ఆడాడు, బట్ మనం టోర్నమెంట్ మొత్తం చూసుకున్నాము అంటే అతను ప్రైమ్ ఫామ్లో కనిపించట్లేదు. ఇక విల్ జాక్ విషయానికి వచ్చాము అంటే స్పిన్నుని అద్భుతంగా ఆడే ఈ ప్లేయర్కి ఇంతవరకు తను ప్రూవ్ చేసుకునే ఛాన్స్ రాలేదు. ఒక మ్యాచ్లో ఏమో త్వరగా అవుట్ అయ్యాడు, ఇంకొక మ్యాచ్లో ఏమో ఒక రన్ అవుట్ అనమాట అనుకోకుండా జరిగిపోయింది. బట్ ఇక్కడ ఇంకొకటి ఉందన్నమాట, అద్భుతంగా స్పిన్ ఆడే విల్ జాక్స్ వర్సెస్ అద్భుతమైన స్పిన్నర్స్ ఉన్న కేకేఆర్ టీంకి మ్యాచ్ జరగబోతోంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్. ఇక రజత్ పటిదార్, సో అతను కూడా మంచి ఫామ్లో కనిపించలేదు. ఒక మ్యాచ్ ఆడుతున్నాడు, ఒక మ్యాచ్ అవుట్ వెళ్ళిపోతున్నాడు. సో చెప్పడం చాలా కష్టం. బట్ దినేష్ కార్తిక్ మాత్రం తను ఎంత ఇవ్వాలో అంత ఇస్తున్నాడు ఆర్సీబీ టీంకి. అతను ఆల్రెడీ మెన్షన్ చేశాడు ఈసారి అద్భుతంగా ఆడతానని చెప్పి, తను చెప్పిన మాట మీద నిలబడ్డాడు అనమాట. ఇక సౌరవ్ చౌహాన్కి 2 ఛాన్స్లు వచ్చాయి, 2 ఛాన్స్లు ఉపయోగించుకోలేదు. అనుజ్ రావత్ అందుకే ప్లేయింగ్ 11లోకి వస్తాడేమో అనిపిస్తోంది. ఇక బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే మనం ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ వీళ్ళ బౌలర్స్ దగ్గర నుంచి స్పీడ్ బౌలర్స్ అయినా స్పిన్నర్స్ అయినా అందరూ కూడా ఫామ్లో లేదని చెప్పాలి. ఇక యష్ దయాల్ గురించి మాట్లాడాలన్నమాట. యష్ దయాల్ ఓకే, అప్పుడప్పుడు మంచిగా బౌలింగ్ చేస్తున్నాడు, కొన్నిసార్లు ఎక్స్పెన్స్ అవుతున్నాడు. అంటే ఈ టీంలో ఉన్న బెస్ట్ బౌలర్స్లో అతను ఒకడు. బట్ ఫీల్డింగ్ చూడండి భయ్య కొంచెం యష్ దయాల్ది. ఎందుకంటే మీరు గేమ్ని చూస్తుంటే మీకు తెలిసే ఉంటుంది, యష్ దయాల్ దగ్గరికి బాల్ వెళ్తే బౌండరీ వెళ్తుంది, లేదా సింగిల్ రావాల్సిన చోట డబల్ వస్తుంది, లేదా రన్నే రాకుండా ఉండాల్సిన చోట సింగిల్ వస్తుంది. ఫీల్డింగ్లో మాత్రం కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి యష్ దయాల్. ఇక ఆర్సీబీ టీంలోని ప్లేయర్స్ ఈడెన్ గార్డెన్స్లో ఎలా పర్ఫామ్ చేశారు, ఓన్లీ ఈడెన్ గార్డెన్స్లో ఎన్ని మ్యాచ్లు ఆడితే అన్ని మ్యాచ్ల స్టాట్స్ ఇక్కడ ఉన్నాయి. సో విరాట్ కోహ్లీ 11 ఇన్నింగ్స్ ఆడితే 353 రన్స్ చేశాడు, 127 స్ట్రైక్ రేట్. ఫ్యాఫ్ డూప్లెసిస్ 8 ఇన్నింగ్స్ ఆడితే 131 రన్స్ చేశాడు, 139 స్ట్రైక్ రేట్. విల్ జాక్స్ ఎప్పుడు ఆడలేదు. రజత్ పటిదార్ 1 ఇన్నింగ్స్ ఆడాడు, సెంచరీ చేశాడు, 112 రన్స్ ఉన్నాయి, 207 స్ట్రైక్ రేట్ ఉంది. అనుజ్ రావత్ 1 ఇన్నింగ్స్ ఆడాడు, 1 రన్ మాత్రమే చేశాడు. దినేష్ కార్తిక్ 25 ఇన్నింగ్స్, 630 రన్స్, 140 స్ట్రైక్ రేట్. మహిపాల్ లామ్రోర్ 1 ఇన్నింగ్స్ ఆడితే 14 రన్స్. విజయ్ కుమార్ వైశాఖ్ ఎప్పుడు ఆడలేదు, రీస్ టాప్లో ఎప్పుడు ఆడలేదు. లాకీ ఫెర్గ్యూసన్ 4 ఇన్నింగ్స్ ఆడితే 1 వికెట్. మొహమ్మద్ సిరాజ్ 3 ఇన్నింగ్స్ ఆడితే 2 వికెట్స్. మయాంక్ దగర్ ఎప్పుడు ఆడలేదు. సో ఒకసారి చూసాము అంటే మనం పెద్దగా మంచి స్టాట్స్ కనిపించట్లేదు ఆర్సీబీ టీమ్వి ఇన్ ఈడెన్ గార్డెన్స్. ఈవెన్ కోహ్లీ మాత్రమే ఒక 353 రన్స్, ఇక తర్వాత దినేష్ కార్తిక్, ఇక బ్యాట్స్మెన్స్ ఎవరు కూడా పెద్దగా పర్ఫామ్ చేయడం లేదు ఈ గ్రౌండ్లో. ఇక బౌలర్స్ చూసినా కూడా అంతంత మాత్రంగానే ఉంది. సో ఆర్సీబీ టీం ఆల్రెడీ టోర్నమెంట్ వీక్గా ఉంది, ఈడెన్ గార్డెన్స్లో ఇంకా వీక్గా కనిపిస్తుంది నాకైతే. ఇక ఈ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ ఫైట్ చూసాము అంటే
టోటల్గా 34 మ్యాచెస్లో కేకేఆర్ 20 మ్యాచెస్, ఆర్సీబీ ఏమో 14 మ్యాచెస్లో గెలిచింది. ఇక ఈడెన్ గార్డెన్స్లో ఆడినప్పుడు ఇప్పటి వరకు ఐపీఎల్ హిస్టరీలో 11 మ్యాచెస్ జరిగితే రెండు టీమ్స్ మధ్య కేకేఆర్ 7 మ్యాచెస్లో గెలిస్తే ఆర్సీబీ 4 మ్యాచెస్లో గెలిచింది. లాస్ట్ 10 మ్యాచెస్ చూసుకున్నాము అంటే కేకేఆర్ ఏమో 5 మ్యాచెస్లో, ఆర్సీబీ 5 మ్యాచెస్లో గెలిచింది. సో హెడ్ టు హెడ్ లాస్ట్ 10 మ్యాచెస్ బాగా కనిపిస్తుంది, టఫ్ ఫైట్. ఇక ఈడెన్ గార్డెన్స్ పిచ్ రిపోర్ట్ ఏంటి? సో ఈడెన్ గార్డెన్స్ పిచ్ రిపోర్ట్ అయితే ఫస్ట్ మనం ఒకటి ఖచ్చితంగా డిస్కస్ చేయాలి. ఎలాంటి పిచ్ కేకేఆర్ తీసుకునే ఛాన్స్ ఉంది అంటే ఇప్పుడైతే ఆడిన కొన్ని మ్యాచెస్ 3 మ్యాచెస్ చూసాము అంటే ఖచ్చితంగా బ్యాటింగ్ కొంచెం అనుకూలిస్తుంది. బట్ వాళ్ళకు ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట, ఇంకొక ట్రాక్ ఉంది ఇక్కడ, అది స్లో ట్రాక్ అనమాట. అంతగా రన్స్ రావు, బ్యాటింగ్ కన్నా బౌలింగ్ ఎక్కువ అనుకూలిస్తుంది. ఖచ్చితంగా ఆర్సీబీ బౌలింగ్ వీక్ ఉంది కాబట్టి వాళ్ళు బౌలింగ్ ట్రాక్తో వస్తారా, లేకుంటే ఎలాగో ఆర్సీబీ బౌలింగ్ వీక్ ఉంది కాబట్టి బ్యాటింగ్ ట్రాక్తో వస్తారంటే నాకు తెలిసి బౌలింగ్ ట్రాక్తోనే వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఆ ట్రాక్ తీసుకుంటే ఒక యావరేజ్ స్కోర్, భారీ స్కోర్లు రావు. లేదు నార్మల్ ట్రాక్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మంచి బ్యాటింగ్ స్కోర్ అనమాట. ఫేవర్ ఎవరికంటే ఖచ్చితంగా స్లో బౌలర్స్కి అండ్ స్పిన్ బౌలర్స్కి ఎక్కువగా చేస్తుంది. ఇక పవర్ ప్లేలో బాల్ అనేది ఖచ్చితంగా స్వింగ్ అవుతుంది. ఏ టీం వాళ్ళైనా సరే పవర్ ప్లేలో వికెట్స్ కాపాడుకోవాలి, ముఖ్యంగా ఆర్సీబీ బ్యాట్స్మెన్స్. ఎందుకంటే వాళ్ళ టాప్ ఆర్డర్లో విరాట్ కోహ్లీ టీంలో అంటే ఎక్కువసేపు క్రీజ్లో ఉండడం చాలా ఇంపార్టెంట్, ఈవెన్ ఫ్యాఫ్ డూప్లెసిస్ అయినా సరే. ఇక 2024 ఐపీఎల్లో ఈడెన్ గార్డెన్స్లో ఇప్పటివరకు 3 మ్యాచెస్ జరిగితే ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసిన టీం ఒకసారి గెలిస్తే సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన టీం 2 టైమ్స్ గెలిచింది. సో చేసింగ్ వాళ్ళకి ఎక్కువ ఫేవర్ వచ్చింది. అండ్ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ ఈ 2024 ఐపీఎల్లో 190 తగిలింది. అండ్ అలాగే యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 180 వరకు ఉందన్నమాట. చెప్పాను కదా, బ్యాటింగ్ ట్రాక్ తీసుకుంటే అది వస్తుంది, కానీ బ్యాటింగ్ ట్రాక్ తీసుకోకుంటే 160, 170 అక్కడి వరకు మాత్రమే వెళ్ళొచ్చు. సో మరి ఇప్పుడు చెప్పండి, ఎవరు ఈ మ్యాచ్ గెలిచే అవకాశం ఉంది? ఏ టీం స్ట్రాంగ్గా ఉందంటే కళ్ళు మూసుకొని చెప్పేయచ్చు, ఖచ్చితంగా కేకేఆర్ టీమే 1 సైడ్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. బట్ మ్యాచ్ ప్రిడిక్షన్ మీకు తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో దొరుకుతుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. కేవలం ప్రిడిక్షన్ కోసం మాత్రమే కాదు, కనిపిస్తుంది కదా జెర్సీ గివ్ అవే కోసం కూడా. సో జెర్సీ గివ్ అవే కోసం ఛానల్లో ఉండాలి, తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్ అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. సో మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు? సో ఈ మ్యాచ్ రిజల్ట్ అనేది ఎక్కువగా టాస్ పైన డిపెండ్ అయి ఉంటుంది, చేసింగ్ టీంకి ఎక్కువగా ఫేవర్ ఉంటుంది. బట్ నేనైతే ఏది స్ట్రాంగ్ అంటే మాత్రం కేకేఆర్ వైపే ఎక్కువ వెళ్తాను అనమాట. ఆర్సీబీతో పోలిస్తే కేకేఆర్ గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. బట్ ప్రిడిక్షన్ మీకు తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో దొరుకుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.